మేడం ఇప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు అని చెప్పి నిదానం చేయబోతున్నారు. ఎందుకని అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? ఎలా రాబోయే రోజులు ఎలా ముందుకెళ్ళబోతున్నారు? అందరికీ నమస్కారం. విశాఖ జీవనాడి అయినటువంటి విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దారుణం. ఎంతోమంది త్యాగ ఫలితం ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్. సుమారు ప్రత్యక్షంగా 10,000 మంది, అదేవిధంగా సుమారు పరోక్షంగా 40,000 మంది ప్రజల కార్మిక స్టీల్ ప్లాంట్లో పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు మన విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తే ఖచ్చితంగా ఈ ప్రాంత ప్రజలు స్టీల్ ప్లాంట్ నుంచి ఉపాధి కోల్పోతూ ఉన్నారు. ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉందో జీవీఎంసీ నుంచి కౌన్సిల్ నుంచి మేము తీర్మానం చేస్తూ ప్రైవేటీకరణ చేయొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని పంపించడం జరిగింది. అదేవిధంగా ఆనాటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ నుంచి తీర్మానం చేసి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయొద్దు అని చెప్పి అసెంబ్లీ నుంచి తీర్మానం చేసి కేంద్రాన్ని పంపించడం జరిగింది. ఈరోజు విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తే చెప్తా ఉన్నాము, ఈ ప్రాంతంలో ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో ప్రతి ఒక్కరిని కూడా ఈ చరిత్ర క్షమించదని మేము తెలియజేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేందుకు మా వంతు కృషి మేము చేస్తామని తెలియజేసుకుంటూ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, జై జగన్, జై వైఎస్ఆర్సీపీ పార్టీ.